ఫేస్బుక్లో డేటా లీక్ ఈ అంశం రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడల్లా ఒకవేళ మన పర్సనల్ డేటా లీక్ అయితే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఈ ఫేస్బుక్ డేటా లీక్ అనేది ఇప్పటి అంశం కాదు, కొన్ని సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. 2018లో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే ఒక పొలిటికల్ అనలిటికల్ సంస్థ ఈ ఫేస్బుక్ డేటా లీక్ చేసుకుని దాదాపు 87 మిలియన్ యూజర్ల డేటా స్వీకరించి అమెరికా యొక్క రాష్ట్రపతి ఎన్నికలనే మ్యానిపులేట్ చేసిందని చెప్పి ఎలిగేషన్ వచ్చి అది ప్రపంచవ్యాప్తంగా దుమారమే రేపింది. ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా భారతదేశంలో కూడా కొన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేసిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా కేంబ్రిడ్జ్ అనలిటికా ఇష్యూ తర్వాత చాలాసార్లు మనకి రకరకాల ఇష్యూస్, ఈవెన్ మార్క్ జూకర్బర్గ్ కూడా వెళ్ళి సారీ చెప్పటం ఇలాంటివి కూడా జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో ఇంకొక న్యూస్ వచ్చింది. ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 533 మిలియన్ యూజర్ల డేటా, వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. డార్క్ వెబ్లో మరియు అనేక షేరింగ్ వెబ్సైట్స్లో, షేరింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ డేటా చాలా చౌకగా అందుబాటులో ఉంది అని చెప్పి. ఈ డేటాలో అనేక మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అంటే ఫిల్మ్ స్టార్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, జడ్జెస్ కానీ, రైటర్స్ కానీ, యాక్టివిస్టులు కానీ ఇలా చాలామంది ఉన్నారని కూడా తెలుస్తోంది. భారతదేశానికి సంబంధించి దాదాపు 61 లక్షల మంది డేటా కాంప్రమైజ్ అయిందని చెప్పి ఫేస్బుక్ డేటా. దీనిలో పురుషులకు సంబంధించి 49 లక్షల మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు అయితే 12.5 లక్షల మంది ఉన్నారని కూడా తెలుస్తోంది. మెట్రోపాలిటన్ సిటీస్ విషయానికి వస్తే ఢిల్లీ చాలా వర్స్ట్ హిట్ అనమాట. దాదాపు 1,36,000 మంది డేటా ఢిల్లీలో లీక్ అయిందని చెప్పి, హైదరాబాద్ 48,000, చెన్నై దాదాపు 50,000, బెంగళూరు దాదాపు 50,000, ఇలా చాలా మెట్రోపాలిటన్ సిటీస్ సంబంధించిన డేటా. కోల్కతాలో అయితే దాదాపు 96,000 మంది ఫేస్బుక్ సంబంధించిన డేటా బయటకు వచ్చేసిందని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి. ఈ డేటా అంతా అందుబాటులో బయట డార్క్ వెబ్లో ఉందని, రకరకాల షేరింగ్ ప్లాట్ఫామ్స్లో ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ మన ఫోన్ నెంబర్ మన ఫేస్బుక్ లింక్ అవ్వటం వల్ల మన ఫోన్ నెంబర్ కూడా చాలా వరకు ఫ్రీగా మార్కెట్లో అవైలబుల్గా అవుతుంది. చాలామంది ఫోన్ నెంబర్స్ పేర్లతో సహా బయటకు వచ్చాయని కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి, ఈ డేటా లీక్ వల్ల అసలు ఏమేమి బయటకు వచ్చుంటాయి? మన ఫేస్బుక్ ఐడి, మన అడ్రస్, మన వర్క్ ప్రొఫైల్, మన ఈమెయిల్ ఐడి, తర్వాత మన రిలేషన్షిప్ స్టేటస్, అంతేకాకుండా మన డేట్ ఆఫ్ బర్త్, మన ఇంట్రెస్ట్స్, ఇవన్నీ కూడా దీనిలో మన ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా లీక్ అయ్యాయని అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఇంత డేటా ఒకటేసారి ఎలా లీక్ అయింది అంటే ఒక స్క్రాపింగ్ అనే పద్ధతి. స్క్రాపింగ్ అంటే జనరల్గా మనం ఎవరిదైనా ఫేస్బుక్ చూడాలనుకోండి, మనం ఒకటో రెండో డేటా తీసుకునే అవసరం ఉంటుంది. కానీ ఒక లార్జ్ స్కేల్లో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న డేటాని సాఫ్ట్వేర్, రకరకాల సాఫ్ట్వేర్స్ ద్వారా ఒకటేసారి తీసేసుకుని ఫిల్టర్ చేసుకుంటే దాన్నే స్క్రాపింగ్ అంటారు. అంటే మొత్తం ఫేస్బుక్స్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్న డేటా మొత్తాన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం తీసేసుకుంటే దాన్నే స్క్రాపింగ్ అంటారు. స్క్రాపింగ్ అనేది దానికదే ఇల్లీగల్ కాదు, చట్టవిరుద్ధం ఏమీ కాదు. కానీ ఆ స్క్రాపింగ్ చేసిన డేటాని మనం బయటికి అమ్మినా, ఆ డేటాని ఫిషింగ్ లాంటి యాక్టివిటీస్కి వాడినా, ఆ డేటాని సైబర్ అటాక్స్కి వాడినా అది తప్పనమాట. సో ఇలాంటి డేటా తీసుకుని ఏం చేస్తారు? ఈ కామర్స్ వాళ్ళు మార్కెటింగ్ కోసం వాడతారు, టార్గెటెడ్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ కోసం వాడతారు, లేకపోతే సైబర్ అటాక్స్ చేయడానికి వాడతారు. కొన్నిసార్లు ఫిషింగ్ లాంటి టెక్నిక్స్. ఫిషింగ్ అంటే మన క్రెడిట్ కార్డ్ డేటా కానీ, మన బ్యాంక్ అకౌంట్ డేటా కానీ, మన పాస్వర్డ్స్ కానీ, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఇలాంటి డేటాని వాడి ఈజీగా కొన్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది అనమాట. దీనివల్ల 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి సెక్యూరిటీ, మన భద్రత కానీ మన దేశ భద్రత కానీ దీంతో ముడిపడి ఉంటుంది. రెండోది మన పర్సనల్ ప్రైవసీ. మనకి ప్రైవసీ చట్టాలే సరిగా లేవు, అలాంటిది మన డేటా అంతా బయటకు వెళ్ళిపోతే ఎటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది. దాంతోపాటు మన మ్యానిపులేషన్స్, ఏ విధంగా మన ఐడియాస్ని కానీ మన థాట్స్ని కానీ ఆ డేటా స్వీకరించిన వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ చాలా రకరకాల అవుట్కమ్స్ ఉన్నాయి. అయితే ఒక ఫేస్బుక్ అఫీషియల్ చెప్పిన మాట ఏంటంటే, ఈ లీక్ అయిన 553 మిలియన్ యూజర్స్ డేటా ఇప్పటిది కాదు, 2019లో దాన్ని ఒక స్క్రాపింగ్ పద్ధతి ద్వారా బయట తీసి దాన్ని లీక్ చేశారని.
ఆ డేటా ఎప్పటిదైనప్పటికీ ఆ ప్రభావం మానవాళి మీద పడుతుంది, భారతదేశం మీద పడుతుంది. ముఖ్యంగా మన దేశంలో దీన్ని చెక్ చేయడానికి సరైన చట్టాలు కూడా లేకపోవడం వల్ల ప్రజలు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫేస్బుక్లో ఎలాంటి డేటా రివీల్ చేసినా, ఎలాంటి డేటా బయట పెట్టినా అది వీలైనంత వరకు ఆచితూచి చాలా జాగ్రత్తగా బయట పెడితే మంచిదని చెప్పొచ్చు.